ప్రియమైన వారలారా, పరమందున్న దేవాతి దేవునికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా క్రీస్తు నామం పేరట నా శుభాలు, నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియుల దేవుడి యొక్క మహాకృప, మహాకనికరాన్ని బట్టి దేవుడు మన ఎడల చూపిస్తున్న అపారమైన ప్రేమకు మనం సర్వదా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని, దేవుణ్ణి ఏ దశలోనూ మనం విడిచిపెట్టే వారముగా ఉండకూడదని ప్రభుపక్షంగా మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించిన మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, వాటిని గురించి మనం నిరీక్షణ కలిగి ఉండి దేవుడు మనకు అందించిపోయే ఆ ఈవులను మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పొందుకునే వారముగా ఉండాలి. అలా ఉండాలని ప్రభు పక్షాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాను. ప్రియులారా, భూమి మీద ఈరోజు మనుషులముగా మనం చాలా వాటి మీద నమ్మకాన్ని పెట్టుకుంటూ, నమ్మకాన్ని బట్టి ప్రతి విషయంలోనూ ముందుకు సాగిపోతూ ఈరోజు ఎన్నో విజయాలు సాధించిన వారి జాబితాలు మనం కోకొల్లలుగా చూస్తూ ఉంటాం. అండ్ అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నాడు భూమి మీద మనిషి. వెళ్ళగలనన్న నమ్మకంతో తాను చేస్తున్న ప్రతి ప్రయోగాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఆఖరికి వెళ్ళగలనన్న నమ్మకాన్ని దృఢంగా, బలంగా తన మనసులో నిశ్చయించుకుని ఈరోజు అంతరిక్షయానం చేసి రాగలుగుతున్నాం. కారణం ఏంటంటే అది వెళ్ళగలను, అది సాధించగలనన్న నమ్మకం, వారికి దాని మీద ఉన్న ఆ నమ్మకం. కానీ ఈ నమ్మకాన్ని బట్టి వారు ఏదైతే సాధించాలని అనుకున్నారో దాన్ని సాధించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అన్ని ఈ బల్బును కనిపెట్టిన ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ ఒకసారి ప్రయోగం చేసి ఈ బల్బును కనిపెట్టి విడిచిపెట్టేసిన వాడు కాడు. 2 సార్లు చేశాడు, ఫెయిల్ అయ్యాడు. 3 ఫెయిల్ అయ్యాడు, 4 ఫెయిల్ అయ్యాడు, 5 ఫెయిల్ అయ్యాడు, 50 ఫెయిల్ అయ్యాడు, 100 ఫెయిల్ అయ్యాడు. 600 ఒకసారికి కానీ అని ఈ ఫిలమెంట్ను కనిపెట్టలేకపోయాడు. 600 సార్లు ఆయన ఫెయిల్ అయిన తర్వాత అంటే 600 ఒకసారికి ఈ ఫిలమెంట్ను కనిపెట్టడం అనేది జరిగింది. నిజంగా థామస్ ఆల్వా ఎడిసన్లో నేను ఫిలమెంట్ను కనిపెట్టగలనన్న నమ్మకం లేకపోతే ఈరోజు మనకి కాంతులు వెరజల్లేటివి కావు. ఒలింపిక్స్లో అని ఎలాగైనా నేను గోల్డ్ మెడల్ సాధించాలి అని ఈరోజు చాలామంది విశ్వాసంతో, నమ్మకంతో, దృఢ నిశ్చయంతో ఆ పరుగును నేను ఎలాగైనా కడముట్టించాలి, ఏదో ఒక రకంగా ఆ గోల్ నేను సాధించాలని ఈరోజు చాలామంది గోల్స్ పెట్టుకోవడం, దాన్ని సాధించడం వెనక ఏముందయ్యా అంటే నమ్మకమే అని మీరు ఆలోచించండి ప్రియులారు. ఇలా భూమి మీద ప్రతి దానిలోనూ, ప్రతి విషయంలోనూ, మనకు జాబ్ కావాల్సిన, మరొకటి కావాల్సిన బహుమానాలు కావాల్సిన, మరొకటి కావాల్సిన అని నమ్మకముతో అడిగి సాధించేటంతటి వరకు దాన్ని విడిచిపెట్టని పరిణామాలు ఈరోజు సమాజంలో కనబడుతున్నాయి. ఇలాంటి పరిణామాలు సమాజంలో కనబడుతున్నప్పుడు క్రైస్తవంలో కూడా దేవుడు ఒక విలువైన, ప్రాముఖ్యమైన సందర్భాన్ని వ్రాయించాడు. మనుషులముగా మనం నమ్మకంతోనే ఇన్ని సాధించగలుగుతుంటే, మనుషులముగా నమ్మకంతోనే ఒక ఆట గెలవాలన్నా, మనిషిగా నమ్మకంతోనే ఒక ప్రయోగాన్ని సాధించాలన్నా, మనిషిగా నమ్మకంతోనే ఒక అంతరిక్ష యానాన్ని ఛేదించాలన్నా, ఇన్ని విషయాలు మనం చేయగలిగి సాధించగలుగుతున్నప్పుడు పరమందున్న దేవుడు కూడా మనకి ఒక ఆత్మీయ సంబంధమైన నమ్మకానికంటే మించినది ఒక దాన్ని మనకు జోడించి, నాయన మీరు ఇలాంటి విధానాన్ని మీరు కలిగి ఉంటే అంతరిక్ష యానాన్ని శోధించడం కంటే విలువైనది, దాన్ని గోల్డ్ మెడల్ సాధించిన దానికంటే విలువైన ఆ పరిస్థితులు నేను మీకు అందిస్తాను అని బైబిల్ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేయడం అనేది జరిగింది. అది మరేంటో కాదు, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం. అందుకే దేవుడి పట్ల మనం విశ్వసించి అడిగిన ప్రతిదాన్ని అడగండి, ఆయన ఏమన్నాడు? ఇస్తానన్నాడు. అడుగు ప్రతివానికి తప్పక నేను సమృద్ధిగా ధారాళంగా ఇస్తాను. ఎంత ధారాళంగా అంటే ఆకాశపు వాకిండ్లు కూడా ఇప్పి మనకి ఏం చేస్తాడట? పట్టజాలని విస్తారమైన దీవెనలు ఆయన మనకేం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అమ్మో, మనం ఊహించాం.
ఆయన చేసే కార్యాలు మన 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 కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కానీ అని ఎన్నో విలువైన కార్యాలు చేసేయగల సమర్థుడు ఆయన మాత్రమే అని మనం ఆయన పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నమ్మకంతోనే గోల్డ్ మెడల్ సాధిస్తున్నప్పుడు విశ్వాసముతో ఆయన ఆయన మాత్రమే ఇవ్వగలిగినవి మనం సాధించలేమని ఎందుకు అనుకోవాలి ప్రియులారా? నమ్మకంగా ఒక అంతరిక్ష యానాన్నే ఛేదించగలుగుతున్నప్పుడు, ఒక అంతరిక్ష మార్గ ప్రయాణాన్ని ఛేదించగలుగుతున్నప్పుడు, విశ్వాసముతో అంతరిక్షానికి ఆవలనున్న దేవుడు అంతరిక్షాలను దాటుకుంటూ అండి మహాకాశాలను దాటుకుంటూ దాని ఆవలమైన మహాకన్న తండ్రి మనం ఏమడిగినా ఇక్కడ నుండి మన ప్రార్థన జట్ట విమానం వేసుకుని వెళ్ళి మళ్ళీ ఆయనకు సమాచారం అందించాల్సిన అవసరం ఏమీ లేదు. సిగ్నల్స్ లేవు అండ్ ఆయనతో మాట్లాడటానికి వాట్సాప్లు లేవు, ఫేస్బుక్ లేవు అండ్ ఆయనకు కూడా మీడియా లాంటి పత్రికలు, ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా లాంటి పత్రికలు కానీ ఆయనకు కూడా ఏమీ లేవు. ఇక్కడ అడిగితే అంతరిక్ష ద్వారాలను దాటుకుంటూ మన మాట ప్రయాణం అండ్ ఇక్కడ అడుగుతుంటే ఈ సముద్రాలను, నదులను, ఎడారులను, గుట్టలను, మహాకాశాలను చీల్చుకుని అండ్ మన ప్రార్థన ఆయన చెవి వైపు, మన ప్రార్థనల వైపు ఆయన చెవి ఉంటున్నప్పుడు నిజంగా మన మాటకు అంత పవర్ ఉందండి. ఇక్కడ అంత పవర్ ఉందా మన మాటకి? అయినా మనకు ఆ స్థితిని అనుగ్రహించాడు, మన ప్రార్థనకు ఆ స్థితిని అనుగ్రహించాడు. ఇది కేవలం నీ గొప్పతనం ఏమీ కాదు. నేను ప్రార్థన చేస్తే ఏ దెయ్యమైన అలగొట్టేస్తానంటే కుదరదు. ఆయన ఆలకించి ఆయన చిత్తంలో చేయాలి. ఆయన కేవలం ఆయన కృపే అండ్ ఆయన కృప లేక, ఆయన దయ లేక, ఆయన అపారమైన ప్రేమ మన పట్ల లేనప్పుడు మనం ఎంత గొంతుకు చించుకుని ఎంత విసిగి వేసారి వెంటాడిపోతున్నా మనకి ఖచ్చితంగా దేవుడి చిత్తం లేకోకుండా ఏది కూడా జరగదు. ఆయన చిత్తం వేరు, మనుషుల ఆలోచనలు వేరుగుంటాయి, దేవుడి యొక్క ఆలోచనలు వేరుగుంటాయి. నా తలంపులు మీ తలంపుల కంటే ఎంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు, ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నవాడు. అంత వ్యత్యాసమా ఆయనకి మనకి? ఆయన ఆలోచన మన ఆలోచనకి అంత వ్యత్యాసం అంటే అవును, అంత వ్యత్యాసం. ఏదడిగినా దేవుడు లేట్ చేస్తున్నాడంటే నీ ఊహకు అందని అద్భుతాన్ని ఏదో ఆయన చేసేయబోతున్నాడు. నువ్వేమి అలసట పొందాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని అంతకన్నా లేదు. కనుక పాఠం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఏ వాక్యం చెప్పానో అవన్నీ కూడా ఏం చేయమంటారమ్మా? మళ్ళీ మీరే చెప్పేసుకోండి. ఆఖరిలో అంటారా? ఖచ్చితంగా అడుగుతాను. అది మాత్రం మీరు మనసులో పెట్టుకోవాలి. ఎందుకు చెప్పానో మీకు తెలుసు, నాకు తెలుసు, రైట్? కనుక ఖచ్చితంగా దేవుణ్ణి మనం ఆరాధించే వారముగా, ఆయన సన్నిధించే వారముగా ఉండాలి. ఇంతకీ ఈ విశ్వాసాన్ని దేవుని వద్ద నుండి మనం ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకొని ఈ విశ్వాసాన్ని మనం స్థిరంగా దాన్ని కొనసాగించాలి? ఎప్పటి వరకు ఈ విశ్వాసపు జాబితాని మనం అంటి పెట్టుకుని ఉండాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా విలువైన సందర్భాలు, సమయం లేదు కనుక ఒక 20-30 నిమిషాలు వాక్యం మాట్లాడుకుని ముగించుకునే వారు ఉందామండి. 16వ అధ్యాయము. ఎందుకంటే మనకు సింగర్స్ ఎక్కువైపోయారు, పాటలు పాడుతూ నాకు నడువు లాగేస్తుంది తప్ప ఎవడని మానేస్తాడా అంటే ఏ ఒక్కరు కూడా తగ్గేదే లేదన్నట్టు పాటలు పాడుతున్నారు. దేవుడి పట్ల మీకున్న ఆసక్తితో మరి ఏంటో అది ఏమంటారో నాకు తెలియదు, కానీ ఏదేమైనా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కనుక మంచిదే. రేపు నుంచి తగ్గించుకుంటే మరీ మంచిది. 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23 నుంచి చూద్దామండి. రైట్, 21 నుంచి చూద్దాం, 22 నుంచి చూద్దాం. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అంతటా అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండను బిగించెను. ఏం జరుగుతుందా అన్నప్పుడు అని పేతురు, అపోస్తుడైన పౌలు గారు శీల ప్రసంగానికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో కొంతమంది వ్యాపారం వీళ్ళ వాక్యం ద్వారా పడిపోవడం, వాళ్ళ వ్యాపారం ఎప్పుడైతే పడిపోయిందో అని ఖచ్చితంగా వీళ్ళని దేవుడి నామాన్ని బట్టి ప్రకటింపనీయకూడదు అని వారిని గట్టిగా బోధించి గట్టిగా దండించి
విడిచిపెట్టాలి అన్న ఆలోచనతో వారిని బెత్తములతో విపరీతంగా కొట్టారట. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత వారిని ఏం చేశారట, చెరసాలలో భద్రము చేసి, ఒకవేళ చెరసాల నుండి వాళ్ళు విడిపోతారేమని అబ్జర్వ్ చేయమని చెరసాల నాయకునికి ఏం చేశారు, ఆజ్ఞాపించారు. రైట్, అలా చెరసాలలోనికి వెళ్ళారు పౌలు, శీల, వారి సంబంధిత పరివారం అంతా. చెరసాలలో ఉండి వారు ఏం చేస్తున్నారు చూద్దాం ప్రియులారా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అన్నాడు. ఏం చేస్తున్నారట? కానీ ఈ జైల్లో ఉన్నప్పుడు చాలా బాధపడాలా, దేవుణ్ణి ఆరాధించాలా? నిజంగా మనల్ని ఎవడన్నా అరెస్ట్ చేసి తీసుకుపోయాడు అనుకోండి, దేవుణ్ణి నమ్ముకుంటున్నప్పుడు, దేవుడు నువ్వు ఉంటే ఆపవా, ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని అడిగేవా నువ్వు? అడిగేస్తాం. కానీ వాళ్ళు అలాగ అడగల. అని వారు దేవుని వలన బాధను అనుభవిస్తూ కూడా అప్పటికే కొట్టారట. దేవుడా నువ్వు మనమే ప్రార్థన చేస్తామండి, దేవుడా నువ్వు ఉంటే నా చుట్టూ నీ భద్రత వాళ్ళని ఏర్పాటు చేసి ఎవరిని రానివ్వకు, ఎవరైనా చెయ్యొద్దాడు చెయ్యాడిపోయేలా చేయ అంటాం. ఇది మన ప్రార్థన. కానీ పౌలు శీలలు కొడుతుంటే, బెత్తములతో కొడుతుంటే మరి దేవుడు ఏంటి కళ్ళు మూసుకున్నాడా? ఆంపట్ స్వాహ నీకు చేయి పడిపోయింది కాక అంటే పడిపోదా? మరి అలాగ అనలేదు ఏంటమ్మా? ఎందుకు అనలేదంట? ఏదో ఉంటుందిలే అని మీరు చెప్తారు కదా, చూసారా? అండ్ ఎందుకు అనలేదు? మనం ఏం ప్రార్థన చేస్తే మీరు చెప్పండి పోని. మళ్ళీ ఎవరన్నా దొమ్మిగా కొడతాకు వచ్చేస్తండి, ప్రభా వెంటనే నీ అగ్ని దింపేసి వీళ్ళని ఏం చేయి, కోరవ కుమారులను కాల్ చేయనట్టు కాల్చేయి, లేకపోతే వీళ్ళని కాల్ చేసినట్టు కాల్చేయి, లేకపోతే తాను కాల్ చేసినట్టు కాల్చేయి. చూసారా? మనం అడిగితే అగ్ని దింపేయడం అంత ప్రార్థనా పరురాలో మీరు? అంత ప్రార్థనా పరులమా మనం? యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైపోయిందట? సూర్యుడు గిబియోనులో నిలిచిపోయాడట, చంద్రుడు అయ్యోను లోయలో ఆగిపోయాడు. ఎన్ని రోజులేంటి? ఒక 5 నిమిషాల గ్రహణంలాగా సాయంత్రం పడద్దట, మళ్ళీ పొద్దున గిడిచేది. అలాగా ఒక దినమెల్ల అలా స్టాండ్ బైలో ఉండిపోయాడు. అంటే ఆ దినాన్న రాత్రి అనేది వారికి లేదు, అంత పగలే. సూర్యుడు నిలిచిపోతే రాత్రి ఏముంటుంది? అంతా పగలే. ఇది యెహోషువ ప్రార్థన చేస్తే. ఏలియా ప్రార్థిస్తే 3.5 సంవత్సరముల వర్షాన్ని ఆపే ప్రభువా అన్నప్పుడు ఆయన ఆపేసాడా, మళ్ళీ అన్న కురిపించేసాడా? మన వాళ్ళు కూడా సభలు పెట్టినప్పుడు ఈ మధ్య తెగ ఆరాధించేస్తున్నారు వర్షంలో తడిసిపోతూ. ఎందుకంటే తడిసిపోతూ ఆరాధించి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో ఈ యూట్యూబ్లో కానీ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అంతగా తడిచిపోయి ఆరాధించాల్సిన అవసరం ఎవరికొంది చెప్పండి? నీ ఆరాధన ఆయన తడిచిపోతేనే చూస్తాడా, లేకపోతే విండా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న నీ తండ్రికి తడవక్కర్లా. వెళ్ళి గదిలోనికి వెళ్ళి నీ గడియ వేసుకొని, నాట్ అలౌడ్ అదర్ పర్సన్, ఇంకొకటి ఎవడు రాకూడదు, నీ గడియ వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవేం చేయి, అప్పుడు ఆగిపోద్ది వర్షం. ప్రార్థన చేయండి, అలా చేసి చూడండి. అంతేగాని బహిరంగ సభల్లో అలా నుంచుని వర్షంలో తడిచిపోతే ఈయన ఆరాధన మాంట అక్కడ బాక్సులు తడిచిపోతాయి, వీటికే పోయిందేముంది, ఆ బాక్సులు పెట్టినోడు పోతే ఆడిపోతాడు సౌండ్ సిస్టమ్ వాడు. కానీ ఆరాధన చేస్తాడు, మనోళ్ళు రెచ్చిపోతారు, కోడో రెచ్చిపోతూ వేసినట్టు మనోళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. ఇలాగ ఆరాధన చేస్తుంటే అమ్మ ఇలాంటి బలమైన ఆరాధన, మనుషులకు కనబడే ఆరాధన మనం చేయాల్సిన అవసరత లేదు. ఆయన హృదయాన్ని మెప్పించాలి, ఆయన కదా మెచ్చుకోవాలి. నా కుమారుడు అగ్నిగుండంలో ఉన్నానని ఆరాధించడం మానడని ఆయన అనుకోవాలి, జనాంగం కాదు. నా కుమారుడు సముద్రంలో పడవేసినానని ఆరాధించడం మానడు అని ఆయన అనుకోవాలి. సింహాల బోనులో పడేసిన నన్ను ఆరాధించడం మానరు అని భయంకరమైన విగ్రత గల వేడిములో ఆయనను విసిరేసిన ఆయన ఆరాధించడం మానదు. ఇప్పుడు జైల్లో పడేసారు, మరి మానేస్తారా? ఉపద్రవము కానీ, కరువు కానీ, ఖడ్గము కానీ ఏది ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపకూడదు. అంటే ఏ దశలోనూ మనం ఆయన విశ్వాసం నుండి తొలగిపోయే వారముగా ఉండకూడదని అర్థం ప్రియులారా. ఏది ఎడబాపకూడదు, ఏది కూడా. అది నీ బంధువుల మరణమా, లేక నీకు వస్తున్న శోధన, నీకు వస్తున్న శ్రమ, నీకు వస్తున్న ఇరుకుల, నీకు వస్తున్న ఇబ్బందుల, నువ్వు కోరుకున్న కోరికలు తీరకపోవటమా, ఏదైనా నువ్వు ఒకవేళ తీరినా తీరకపోయినా ప్రభు విశ్వాసం నుండి మనల్ని ఎడబాపేదిగా ఉండకూడదు. అది విశ్వాసం అనే అనిపించుకోదు. పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే, అండ్ వారిని చెరసాల్లో పడేస్తే చెరసాల్లో అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారట? ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచున్నారట. అంటే బాగా పాడితే వింటారా, బాగా పాడకపోతే వింటారా?
వినసంపుగా ఉంటే వింటారు, వినసంపుగా లేకపోతే వింటారా? అప్పుడప్పుడు మనం పాడుతుంటాం ఆపరవా వేటి గొడవ అంటూ ఉంటాం. అంటే వినసంపుగా ఉందని లేదేనా కదా? వాడికి ఒక లయ ఉండదు, ఒక శృతి ఉండదు, అని ఒక లయబద్ధంగా పాటను రాగం తీసి పాడడం, అయినా మనం పాట పాడేస్తాం. జర ఖైదీలు ఏం చేస్తున్నారంట? వినుచుండిరి. అమ్మ ఎంత వినసంపుగా ఉంటే వినుంటారు మీరు ఆలోచించండి ప్రియుల. పైగా ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. నిజంగా వీళ్ళు అర్ధరాత్రి వేళ ప్రార్థనలు చేస్తే ఖైదీల నిద్ర ఏమైపోద్ది? పాడైపోద్ది. ఖైదీల నిద్ర పాడైపోతుంటే ఖైదీలు ఊరుకుంటారా? ఎవరికాడు నోరు మూసుకుని కూర్చోండి అని ఒక కోటింగ్ ఇచ్చి మరలా బెత్తాలతో వదిలిపెడతారు. అలాంటిది ఖైదీలు ఏం చేస్తున్నారట? వినచుండిరి అని ఉందంటే ఎంత వినసంపుగా ఉంటే వినుంటారు. వింటున్నారట. వింటే ఏం జరుగుతుంది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి అందరికీ బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయేను. అని ఏం జరిగిందట? పౌలు శీలలు అర్ధరాత్రి వాళ్ళ ప్రార్థన చేస్తూ పాట పాడుతూ స్తుతిస్తుంటే ఆడ ఆ జైలు గోడ గమ్ముల పునాదులు ఏమైపోయాట? వణికిపోయాయట. అంటే ఆరాధన ఎలాగుంటే భూకంపం కింద ఉందో, అది ఆ శబ్దపు ధ్వని ఎలాగుంటే భూకంపం కింద ఉందో. డీజేలు వెళ్తున్నాయి, దుమ్ 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 అంటే వెళ్తున్నాయి అంటే అప్పుడు ఎలా ఉంటుంది? అదిరిపోతుంది. భూకంపం కలిగినట్లేదా? భూకంపం కలిగినట్లేదా? అండ్ అప్పుడప్పుడు క్రీస్తు మనం కొన్ని సంఘాలు ఉంటాయి బాగా నీరసం తప్ప అక్కడ ఆరాధన ఏమి ఉండదు. ఎల్లోడికి నిద్ర వచ్చేస్తే, పాడివాడికి నిద్ర వచ్చేది, చప్పట్లు కొట్టి వాడికి కూడా నిద్ర వచ్చి, డొమ్ము కొట్టి వాడుకొట్టి రొమ్మ మీద పడిపోతుంది. డొమ్ములు ఉంటాయి అక్కడ. ఏంట్రా వీళ్ళు ఆరాధన చేస్తున్నారా లేక ఏదేం చేస్తున్నారా అన్నట్టుగా. అండ్ దేవుణ్ణి సైతం కొన్ని ఆలయాల్లో వాయిద్యాలకు నాటేలాడు పర్మిషను. ఆరాధన చేస్తూ ఒళ్ళు పొంగిపోద్దంటూ ఊగిపోతారు, డాన్స్ ఆడేస్తారు అనుకుంటున్నారు అమాయకులు, బొత్తిగా పరిశుద్ధాత్మ గురించి తెలియని వారు. అండ్ రైట్, అది ఆ సంగతి పక్కన పెట్టేద్దాం. ఇక వీళ్ళు ఆరాధన చేస్తే కీర్తనలు పాడుతుంటే ఏమైందట? జైలు గోడ పునాదులు భూకంపం కలిగి అండ్ పునాదులు సైతం ఏమయ్యాయట? వణికిపోయాయట. అంటే ఈ ఆరాధన ఎలాగుంటుంది? అమ్మో చాలా బలమైన ఆరాధన, గంభీరమైన స్వరముతో, వేణునాద్యాలతో, తంతి వాయిద్యాలతో ఆయన ఏం చేయమన్నాడు? స్వరమండలం, ఆ సితారా అని పిల్లన గ్రోవులు ఊదుతూ ఆయన్ను ఆరాధించి. అది కదండి ఆరాధన అంటే, అది కదా. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక అల్లరి అనుకుంటున్నారు. కాదు, దేవుడితో మనల్ని మనం అనుసంధానం చేసుకునే ఒక మహాభాగ్యం ఇది. ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకని భాగ్యం. దేవుడితో చాలా దగ్గర అయ్యే రోజులండి అవి. అండి ఇదే విషయాన్ని మనం ఎక్కడ చూస్తాం? పరలోకంలో సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. సింహాసనం చుట్టూ దేవదూతలు ఉన్నాయి. దేవదూతలు ఏం చేస్తారట? రెండింటితో వాటి శరీరాన్ని, రెండింటితో వాటి ఆ ముఖాన్ని కప్పుకొని మరి రెండింటితో ఏమని స్తుతిస్తున్నాయో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తుంటే వారి స్తుతి ఆరాధనక గడప కమ్ముల పునాదులు సైతం ఏమయ్యాట? వణికిపోయాయట. అలాంటి ఆరాధన చేస్తున్నారు పౌలు శీల. అందుకే భూకంపం. లేదంటే వీళ్ళ పాట పాడితే అక్కడ భూకంపం ఎందుకు వచ్చేయాలా? అని సప్పట్లు కూడా కొట్టుకోకుండా మెల్లిగా మనసులో ఆరాధించుకుపోయి మూగారాధన అంటాం దీన్ని. మూగారాధన చేసుకుపోతే కడపకమ్ముల పునాదులు కదిలిపోతాయా? నీ శరీరంలో ఒక అవయవమే కదిలి అట్టల్లా లోపల ఉన్న భూకంపం కదిలి చేయడమే మనం. అందుకే ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారట? పాటలు పాడితే ఎరుకో గోడ, దుర్భేజమైన ఎరుకో గోడలు ఏమయ్యాయి? కూలిపోయి. ఇది కదా ఆరాధన, ఇదే కదా ఆరాధన అంటే. అని జాగ్రత్తగా ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలు అన్నారనుకోండి, కూలిపోతాయా? అయిపోతాయా? దేవుడు కూడా వీళ్ళ ఆరాధనని ఆయన కూడా పవలింపు సేవలో ఉంటాడు. మళ్ళీ లాక్కొట్టుకోవాలి 5ంటికి మైకేసి, ప్రభా లేవు ప్రభా అని మళ్ళా ఇసినగారులు విసురుతూ, లేవు ప్రభా పడుకున్నప్పుడు ఇవి విసిరారు అని అలా మళ్ళీ ఆయన లెక్కొట్టుకోవాలి మనం. కాదు, అని ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళి స్తుతి ఆరాధన చేస్తుంటే ఎరుకో గోడల పునాదులు ఏమయ్యాయట? నేల రాలిపోయండి. దుర్భేజమైన ఎరుకో గోడలు. అది ఆరాధన అంటే. అని వీళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు గడప కమ్ముల పునాదులు కదిలిపోయి ఏమైపోయాట?
చెరసాల తలుపులు వాటికవే బంధకానాలు, వాళ్ళకి వేసిన సంఖ్యలు విడిపోయాయి, తలుపులకు లాకేసిన లాకర్లన్నీ కూడా విడిపోయాయి. వీళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా? చాలా బాగా ఉంది. ఎందుకంటే దేవదూత తోడుగా ఉన్నప్పుడు ఉండదేంటి, వెళ్ళిపోతారు. మనకు అవకాశం వస్తే ఈ పరంగా డీజే టాక డాన్స్ చేసేయండి రా బాబా అని ఒక్క మాట అంటే ఆగితేమా? ఆగితేరా? ఇక మనకున్న తాళాలన్నీ తెగిపోవా? దేవుడు ఎట్టిన బంధకాలన్నీ ఊడిపోవా? అక్కడికి వెళ్ళి మనం గొంతులేసేయమా? చూసారా అంత రెడీగా ఉన్నారు మన వాళ్ళు, మళ్ళీ అవుతున్నారు. పైగా అదేదో ఘనకార్యం అన్నట్టు. అండ్ అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తుంటే తలుపులన్నీ తెరుచుకుపోయాట. అని అవకాశం వచ్చింది కదా అని వీళ్ళు జాగ్రత్తగా సైడ్ అయిపోవట్లా. ఇలాగా జైలు అధికారి వచ్చాడు, సూపరింటెండెంట్ వచ్చేసరికి అండ్ అక్కడ జైలు అధికారి వచ్చి ఆ సందర్భాన్ని, ఆ వాతావరణాన్ని అంతా చూస్తే అమ్మో దేవదూత వీళ్ళని ఎత్తుకుపోయిందేమో, ఇప్పుడు రాజుగారు వస్తే నన్ను ఏం చేస్తారు, కాపుదల సరిగ్గా ఇవ్వలేదు కనుక నన్ను వేసేస్తాడు రాజుగారు కనుక అని చంపించుకుని కన్నా నాకు నేను ఆత్మహత్య చేసి వెంటనే కత్తి దూశాడు. తన పీక తాను నొరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కేక వినబడుతుంది. ఏమంటున్నాడు చూడండి పౌలు గారు. అప్పుడు పౌలు నీవు చేయకొద్దు, ఆగు మిత్రమా అన్నాడు. రైట్, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఆశ్చర్యపోయాడండి జైలు అధికారి. అదేంటి, వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళిపోవలసిన వీరు అయ్యో వీళ్ళు వెళ్ళిపోకుండా నా ప్రాణాలను సైతం కాపాడటానికి వీళ్ళు ఆగిపోయారా? ఆగు, నేను ఇక్కడే ఉన్నా, మేము ఎక్కడికి వెళ్ళలేదని అని గట్టిగా అరిచి చెప్పేసరికి ఆయన తల ప్రాణం లేచొచ్చింది ఆయనకి. వెంటనే ఆయన అంటున్నాడు 29లో, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలకు తీసుకువచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని వారిని అడిగారట. అందుకు పౌలు శీల, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాడట. ఏమని చెప్పారట? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. విశ్వాసం ఉంచితే ఏమొస్తుంది? నీవును నీ ఇంటి వారును ఆ విశ్వాసము ద్వారానే రక్షింపబడతారు. నమ్మకం ద్వారా గోల్డ్ మెడల్ సాధించాడు, నమ్మకం ద్వారా అంతరిక్ష యానాన్ని సాధించాడు, నమ్మకం ద్వారా ఫిలమెంట్ని కనిపెట్టగలిగినప్పుడు నాయనా నువ్వు విశ్వాసముతో ఉంటే నీవు నీ ఇంటి వారిని నేను రక్షిస్తాను. ఇది ఫిలమెంట్ కనిపెట్టిన ఆయన వల్ల కానీ పని, మేధావుల వల్ల కాని పని, ఆర్థిక శాస్త్రవేత్త వల్ల కాని పని, అని గొప్ప గొప్ప వారి వల్ల కాని పని పౌలు శీలలకు అప్పగిస్తున్నాడు. నువ్వు నీ ఇంటి వారిని విశ్వాసం ఉంచితే ఏం చేయబడతారు? రక్షించబడతారు. మరి ఎప్పటి వరకు ఉండాలి విశ్వాసం? విశ్వాసములో వీని తీసేయండి, విశ్వాసంలో మూని కూడా తీసేయండి. మధ్యలో ఏముంది మళ్ళీ చెప్పనా? విశ్వాసంలో వీని అండి మూలో విశ్వాసం కదా, విశ్వాసం మూలో మూని తీసేస్తే ఏముంది? ఉందా? విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలంటే మనలో శ్వాస ఆడేంతటి వరకు ఆ విశ్వాసము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. అది విశ్వాసం యొక్క తీవ్రత. మన కార్యం చేస్తే విశ్వాసం, కార్యం చేయకపోతే అవిశ్వాసం. దేవుడు మనకు దీవెనలు ఇస్తే విశ్వాసం, దీవెనలు ఇవ్వకపోతే అవిశ్వాసం. దేవుడు మనకి ఏదైనా అనుగ్రహిస్తే విశ్వాసం, దేవుడు మనకి ఏది అనుగ్రహించకపోతే అవిశ్వాసం అన్నట్టుగా కాక ఎలా ఉండాలి అండి? మరణ పర్యంతరం వరకు, మరణం మనల్ని వచ్చి పలకరించేటంతటి వరకు ఉపద్రవాలు వస్తాయి, భయంకరమైన శోధనలు వస్తాయి, భయంకరమైన వేదనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నా అన్నవారే నిన్ను చేదరించుకుంటారు, ఎవరు నీ వైపు కన్నెత్తి చూడని రోజులు రాబోతాయి. అలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో ఎందుకు నా జీవితం అని ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వు చాలాసార్లు ప్రేరేపింపబడ్డావేమో సుమా. దేవుడి యందు విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి నీ సమస్త భారాన్ని ఆయన మీద వదిలేయండి. అంతరిక్ష ద్వారాలను తెరిచి పట్టజాలని విస్తారమైన దీవెనలు విశ్వాసము ద్వారా కురిపించేయగలిగిన ఆయన సమర్థుడు. అందుకే విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి అంటే, ఇదిగో నేనును నా ఇంటి వారును కూడా రక్షణ పొందుతారు అని ప్రభు అయిన యేసునందు మీరేముంచండి? విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతారు. ఎప్పటి వరకు ఉంచండి అంటే శ్వాస నిలిచి ఉండేటంతటి వరకు మన విశ్వాసంలో
తొలగిపోకూడదు. రైట్. ఏంది విశ్వాసంలో తొలగిపోకూడదు. ఒకసారి విశ్వాస వీరుల జాబితా కూడా చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇక ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచ్చు 30వ వచనం నుండి చూద్దామండి. విశ్వాసమును బట్టి 7 దినములకు ప్రదక్షిణములు చేయబడి 207వ పేజీ ఎబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన 11వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినములకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగిల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనువారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. ఏం చేశారట ప్రవక్తలు? వారు విశ్వాసముల ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూసిరి, అగ్ని వలములను చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఇది విశ్వాసానికి గొప్పతనం. ఏం చేయగలదట? విశ్వాసం రాజ్యాలను జయించేటట్లు చేయగలదట. విశ్వాసం సింహపు నోళ్లను మూయగలదట. విశ్వాసం నీతి కార్యములను జరిగించగలదట. విశ్వాసం ఇంకేం చేయగలదట? అగ్ని బలములను చల్లార్చగలదట. ఖడ్గ దారను అది మూసేయగలదట. విశ్వాసానికి ఇంత మనుగుడుందా భూమి మీద? ఇంత మనుగుడుందా? ఏ కార్యమైనా మనుషుల వల్ల కానప్పుడు అని వేదావుల వల్ల కానప్పుడు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి ప్రభువా నీవు కాక మాకు శరణము ఎవరు లేరని ఆయన పాదాక్రాంతులం అయిపోతే ఆయన సమస్తాన్ని మనకి ధారాళముగా అనుగ్రహించగలడు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసము లేకుండా ఉండుట వలన వీడు స్వస్థపరచబడడు. వీడికి బాగా అవసరమైనది ఏంటి? విశ్వాసం లేకుండా ఉండటం వల్ల దేవుడికి ఏముండదట? ఇష్టుడై ఉండుట అసాధ్యం అంది బైబులు. దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా ఉండటం దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసాన్ని బట్టే షడ్రకు మేషకు రాత్రి మనం చెప్పుకున్నాం. అబేద్నెగోలు ఏం చేశారో తెలుసా? 7 అగ్నిగుండాన్ని రాజు రెడీ చేసేసిన వారిలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? మృతులను సైతము లేపుటకు నా దేవుడు ఎవరు? సమర్థుడు అనుకున్నారు. సమర్థుడు ఆయన, చేతకాని వాడు కాదు. ఆయన వల్ల కాదనటానికి ఏది కూడా లేదు. ఆయన సమర్థుడు. అందుకే 7 అగ్ని వారికి విధించేసిన షడ్రకు మేషకు అబేద్నెగోలను వేస్తున్న వారైనా కాలిపోయారేమో కానీ లోపల షడ్రకు మేషకు అబేద్నెగోలు వెంట్రుక వాసు కూడా కాలిన వాసన వాళ్ళకి రాలేదు. కారణం ఏంటో తెలుసా ప్రియులరా? నా దేవుడు ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. విశ్వాసం అండి. అమ్మో రాజుగారు ఆజ్ఞ ఇచ్చేసాడట, రాజుగారు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడట. ఇక మన దేవుడు ఉంటే ఈ శాసనం దాకా రాణిస్తాడు, ఇక్కడ దాకా రానిచ్చాడంటే ఎవరు లేరు? దేవుడు లేడు. శాసనం అయిపోతే ఇక దేవుడు ఉంటే మరి ఆపలేడా? చూసారు, మనం ఏమనుకుంటామంటే ఈ శాసనం అయిపోయింది, ఇక దేవుడు మాత్రం ఏం చేస్తాడులే, గాల్లో దీపపెట్టిన దేవుడి వల్ల ఏమి అవదరబ్బాయి అని దేవుడిని కించపరి చేస్తున్నావేమో. వద్దండి, ఆయనకి సమస్తమును సాధ్యమే. శారమ్మ నవ్వుకుంటుందంట. గుడారం వెనకాలకు వెళ్ళి శారమ్మ నవ్వుకుంటుందంట. అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నాయన అబ్రహాము, నువ్వు ఇచ్చిన ఆదిత్యాన్ని బట్టి ఇదిగో మీదిటికి కాలానికి మరలా నేను తిరిగి వస్తాను, నీ గర్భవాసాన్న 99 సంవత్సరాల కుమారుడు పుడతాడని చెప్పాడు. 99 సంవత్సరాలకి యవ్వనం ఉంటుందా పోద్దా? స్త్రీకి స్త్రీ ధర్మం నిలిచిపోద్ది, పురుషుడికి యవ్వనాన్ని కోల్పోతారు. 60-70 సంవత్సరాలకి ఋతుచక్ర క్రమం ఆగిపోద్దండి. ఋతుచక్రం ఆగిపోయిన తర్వాత ఇక గర్భఫలం ఎలాగిస్తాడు? ఆ గర్భాన్ని పండించే ఆ ఫలం, ఆ అండాశయంలో అండం సిద్ధంగా లేనప్పుడు గర్భఫలాన్ని ఎలాగివ్వగలడు ఆయన? ఇవన్నీ తెలిసిన శారమ్మ ఏమనుకుంటుందంటే సైంటిఫికల్గా ఆలోచించి ఉంటుంది. మహానుభావురాలు మనకు ముద్రలు ఉంటారు కదా, సైన్స్కి దేవుడికి పడతాం అనుకుంటారు. నీకులాగా ఆలోచించింది ఆవిడ కూడా. శారమ్మ గుడారం వెనకాలండి ఆలోచిస్తుంది. ఏంటి ఈ వయసులో నాకు గర్భఫలం ఏంటి, మా ఆయన నాకు గర్భాన్ని తీసుకురావడం ఏంటని గుడారం వెనకాలకు వెళ్ళి నవ్వుకుంటుంది. మిస్టర్ అబ్రహాం కమియర్ అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. అబ్రహాంకి తెలియదు ఈ విషయం. గుడారం వెనక్కి వెళ్ళి నవ్వుకుంటుంది అన్న విషయం ఎవరికి తెలీదు? అబ్రహాంకి
తెలీదు. పరలోకమందున్న దేవుడి కంటికి కనబడిన సృష్టం ఏది కూడా లేదు. గుడారం ముందుండి నవ్వినా ఒకటి, ఆయనకి గుడారం వెనకాలుండి నవ్వినా ఒకటే. ఎందుకంటే ఆయన సమస్తాన్ని కలిగించిన దేవుడు. రా అబ్రహాం అన్నాడు. వచ్చాడు అబ్రహాము. యా ప్రభువా మళ్ళా పిలిచావు ఏంటయ్యా అని అన్నప్పుడు, నీ భార్య అయిన శారా నవ్వుతుంది ఏంటో అడిగిరమ్మన్నాడు. ఏమన్నాడు? నీ భార్య అయిన శారా ఏం చేస్తుంది? గుడారం వెనకాలుండి నీకు గర్భాన్ని ఇస్తానని నేను మాట్లాడుతుంటే నన్ను చూసి నవ్వుకుంటుంది. ఒకసారి కారణం ఏంటో కనుక్కుంటావా అన్నాడు. పిలిచాడు. వసే ఇటు రావే అన్నాడు. వచ్చింది శారమ్మ. మన లాంగ్వేజ్లో అలా పిలుచుండండి. ఆయన చాలా మర్యాదస్తుడు అబ్రహాం గారు. రైట్, శారమ్మను పిలిచాడు. అమ్మ ఇటు రామ్మ అని అంటాడు. యజమానుడి దగ్గరికి వచ్చింది. పని పాట లేదా కేకెత్తనం ఉంది. ఇంటికి కేకేస్తున్నప్పుడు నాకేం ఖాళీ లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. ఈ చేత్తోనే కుండలు తోమాలా, ఈ చేత్తోనే పాలు పట్టాలా, ఈ చేత్తోనే దుప్పలు ఉతకాలా, ఆ చేత్తోనే ఇన్ని మొయ్యాలా అని ఒక సాంగ్ వేసుకుని అటు ఏమంటాం మనం? నాకు ఖాళీగా లేదు, వస్తే నువ్వే బయటికి రా అన్నది. అమ్మ శారమ్మ అలాగందమ్మా అందా? బైబిల్లో భయభక్తులు కలిగిన స్త్రీలకు అనుగుణమైన జీవితాలు మనలోనికి రావాలి. యజమానుడు పిలవగానే అని మర్యాదగా అని పైన వస్త్రాన్ని కప్పుకొని చాలా మరి వరకే అప్పుడు మనం పుట్టమ్మ చిన్నప్పుడు అని ఒక ఆవిడ గుమ్మం దాటి రావాలంటే 100 రకాలుగా ఆలోచించేది. అక్కడికి తలుపు షాట్ నుండి బయటికి రావాలి, మా కాళ్ళు ఇవ్వడండి అని పరిచయం చేయడానికి. అని ఏం చేయాల్సి వచ్చింది? రామశీలక అని అని ఇలా మెరుపుతే అలాగొచ్చి ఇలా పోయేవారే తప్ప మొఖం చూపించేవారు కాదు. అప్పుడు భక్తి మర్యాదలు వేరు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమీ లేవు. కోళ్ళని పెళ్ళి అవ్వకోకుండానే కోళ్ళను చూసేసుకునే అత్తగారులు ఉన్నారు. అని పెళ్ళి అవ్వకోకుండానే అన్ని కార్యక్రమాలు జరిపించే పెళ్ళిళ్ళు ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. ఏదేమైనా లోకం అభివృద్ధి చెందింది, దాన్ని మనమేం కాదనలేం. కానీ నిన్న ఎవరినో రాడ్డిచ్చి కొట్టి చంపేసిందండి రాత్రి. ఎవరిని రాడ్ ఇచ్చుకుని చాలా ఉన్నాను ఆకలేక. ఏంటో ఇలా పడిపోయింది నేనా అనుకున్నాను. ఒకసారిగా చూస్తే మనం లింగి కట్టాం కదా, మనం కాదులే అనుకున్నాను. అని నిజమేనండి, ఫేస్బుక్లో చూసి నేను ఆశ్చర్యపోయాను. బాడీ అంతా ఆకలేగా ఉంది. అని ఏం చేసిందంట? రాడ్ ఇచ్చి కొట్టి చంపేసిందండి. ఎవరు? భర్త. మొన్నకి ఆవిడేమో టైల్స్ కింద కప్పెట్టిందంట. అంటే ఇప్పుడు ఇలా ఉన్నారు, పరిస్థితులు ఇలా ఉన్నాయని చెబుతున్నాను. కానీ శారమ్మ కోవకి చెందింది కాదు. మిస్టర్ అబ్రహాం పిలువండి అన్నాడు. పిలిచాడు. శారమ్మ వచ్చింది. ఏంటి నవ్వావంటే వెనకాలండి అన్నాడు. కానీ నవ్వావని తెలిస్తే వచ్చిన అతిథి ఏమనుకుంటాడు? ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు కదండి. కనుక ప్రభా నేను నవ్వటమా? అలాగంటావేంటి ప్రభా, నేను ఎప్పుడైనా నీ మాటలకు నవ్వుకుంటానా అనుకుంది. నవ్వుతే నవ్వాలే కానీ అండి. అప్పుడు అంటున్నాడు ఆయన, మీదిటికి ఈ కాలానికి నువ్వు అబద్ధం ఆడుతున్నావు. మీదిటికి ఈ కాలానికి నీ గర్భవాస అన్న కుమారుడు ఉంటాడు. ఇది ఎవరిస్తున్న ఆజ్ఞ? ఆయన మాట్లాడాడంటే ఆకాశము భూమి గతించకపోతాయేమో కానీ ఆయన మాటలకు ఏం లేదు, గద్దింపు లేదు. గద్దింపు ఉండదండి. పిలిచాడు. అబ్రహాముని అడిగాడు. శారమ్మ వచ్చింది. అమ్మ మీది కాలానికి నీ గర్భవాస అన్న కుమారుడు పుడతాడని ఏమన్నాడో తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా శారా అని అడిగాడు. ఉంటే ఒకసారి చూపించు. సముద్రాలను కలిగిస్తున్నది ఆయనకు అసాధ్యమా? భూమి మీద సముద్రాలను కలిగించిన వాడికి ఆయన ఇదొక లెక్క. ఆకాశంలో హర్మీనియాలు, అంతరిక్షాలు, గ్రహాలు, గ్రహశకలాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, పాలపుంతలు, విశ్వం, ఖగోళం, అంతరిక్షం, అమ్మో ఎంతో ఉంది. ఇదంతా కలిగించిన ఆయనకి నీకు గర్భఫలాన్ని ఇవ్వలేడా? అండ్ దక్కన్ పీఠభూములు, మహాసముద్రాలు అండ్ విస్తారమైన పశు సంపద, మత్స్య సంపద, ఆహారం, కూరగాయల సంపద, పండ్ల సంపద, ఇన్ని కలిగించిన ఆ మహనీయుడు నాను తక్కువ అంచనా వేస్తున్నావు. అసలు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? శూన్యంలో భూమిని పెట్టిన ఆయన సూర్యుడిని అనుక్షణము మండే అగ్నిగుండంగా 1500 కోట్ల సంవత్సరాల నుంచి మండిపోతున్నా ఇంకా ఆరకోకుండా మండిస్తున్నవాడు ఆయన. చంద్రుడిని 15 రోజులకు ఒకసారి రప్పిస్తూ ఋతుపవనాలు కలిగిస్తున్నవాడు ఆయన. ఇవన్నీ ఆయనకు అసాధ్యాలా? తుఫాన్ని పిలిచి వైజాగ్ మీదకి వెళ్ళమంటే వెళ్తుంది, చింతపూర్ మీదకి రమ్మంటే వస్తుంది. ఎండాకాలాన్ని పిలిచి 4 నెలలు అయిన తర్వాత నువ్వు అటెండ్ కావాలి, వేసవికాలం రెడీగా ఉన్నావంటే రెడీగా ఉంటుంది. అండి నువ్వు భూమిలో మొలకలు వేసిన తర్వాత అండ్ పైకి ఆహారం వచ్చి విస్తారమైన పంట మీరు పండిస్తున్నారు. అది మొక్క వేసిన తర్వాత మొలక రాకపోతే ఏం చేస్తారు? ఏం చేసేదేం ఉండదు, మళ్ళీ చేతులు దులుపుకుని వెనక్కి వచ్చేయడమే తప్ప. అండ్ దాని
చిత్తానుసారముగా ఆయన దానికి ఏం చేస్తున్నాడు? శరీరాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు. ఈయనకి అసాధ్యం, ఆయనకనండి అసాధ్యం. ఇలా చిన్నగా ఆలోచించుకుందేమో దేవుని గురించి. ఒకసారి నాకు గురించి చెప్పి అన్నాడు, మృతులను సహితము లేపుటకు నేను ఎవరిని? శక్తివంతుడిని. అప్పటి వరకు ఆ రుచి వాళ్ళ చూడలా. అని వెంటనే పిలిచి చెప్పేసరికి ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. అమ్మో, ఆయన ఏదైనా చేసేయడానికి ఆయన సమర్థుడే. చెరసాలలోనికి వచ్చేసారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారట? విశ్వాసము ద్వారా. అందుకే ఈ విశ్వాస వీరుల జాబితా అబ్రహాము దగ్గర నుంచి మొదలెడతాడు. అండ్ విశ్వాస వీరుల జాబితా ఎక్కడి నుంచి మొదలెడతాడు? అబ్రహాము నుంచి. 17వ వచనం చూద్దామండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడట. విశ్వాసమును బట్టి ఇస్సాకును ఏం చేశాడట? బలిగా అర్పించాడట. లేక 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 99 సంవత్సరాలకి గర్భవాసాన్ని ఒక కుమారుడిని ఇస్తే ఈ ఒక్క కుమారుడిని కూడా మళ్ళీ ఏమడిగాడు? నాకు బలిగా నువ్వు అర్పించేస్తావా అని అడిగాడు. అని లేక లేక ఇచ్చిన సంతానాన్ని మరలా ఇస్తే బలిచ్చేస్తామా దేవుడికి? అడిగిన ఆయనకి బుద్ధి లేకపోతే ఇచ్చే మనకైనా బుద్ధి ఉండాలి కదా అని అమ్మో సమాజం ఏం మాట్లాడద్దండి బాబు. ఎవ్వరి మాటలు ఆయన పట్టించుకోలేదు. కారణం ఏంటో తెలుసా ప్రియులరా? అబ్రహాము శ్వాస ఉన్నంత వరకు విశ్వాస వీరుడే. విశ్వాసులకు ఆయన ఎవరు? తండ్రి, మూల పురుషుడైన, పితామహుడైన. అని విశ్వాసానికి ఆయన ఎవరు? తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అయిన. అలాంటి విశ్వాసులకు తండ్రి ఏం చేస్తున్నాడు? అవును, శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పిస్తే బలిగా అడిగిన మాట భార్య అయిన శారాకు కూడా చెప్పడం లేదు. భార్య అయిన శారాకు మన గర్భవాసాన్ని పుట్టిన కుమారుని దేవుడు యెహోవా బలి అడిగాడంటే అండి లేక లేక పుట్టిన సంతానం ఎంత ప్రేమగా చూసుకుంటుందండి బాబు. బలిచ్చేసేదానికి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇచ్చే అంటదా? వెళ్ళనివ్వదు. అండ్ ఆయనకి చాలా అడ్డుపడిపోద్ది. అబ్రహాముని ఇంచు కూడా కదలనివ్వదు. అందుకే భార్యకి ఈ విషయాన్ని చెప్పలా, దాచాడు. భార్యకి ఈ విషయాన్ని చెప్పలా, దాచాడు. కొడుకుకు అబ్రహాము కొడుకు అని ఇస్సాకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు, దాచేశాడు. ఆయన పనివారిని తీసుకున్నాడు, గాడిదలు తీసుకున్నాడు, పొలాల మోపులను తీసుకున్నాడు, కంత మీద గాడిద మీద పెట్టాడు. మోరియా పర్వతానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఏకైక సంతానాన్ని బలిచ్చేయడానికి. మోరియా పర్వతం మీదకి ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు అండ్ ఆ వెళ్ళిపోతున్న ప్రదేశంలో మోరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అండ్ ఈ ప్రయాణంలో అబ్రహాముని ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న గొర్రె ఈ మేకలు ఉన్నాయి అండి, గాడిదలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, దహన బలి అర్పించడానికి కట్టెలు సిద్ధంగా ఉన్నాయి, దహన బలి అర్పించడానికి గొర్రెది నాన్న అని అడిగితే ముసలివాడైన తండ్రి మనసు ఎంత ఛిద్రం అయిపోద్ది మీరు ఆలోచించండి ప్రియులు. లేక లేక పుట్టిన సంతానాన్ని ఏం చెప్పగలడు వాడితో? చిన్నపిల్లోడైన ఇస్సాకుతో ఏం చెప్పగలడు? నాయన నువ్వేం కంగారు పడకు, యెహోవా గొర్రె పిల్లని చూచుకుంటాడు. తీసుకువెళ్ళాడు. విశ్వాసమును బట్టి సుమా, విశ్వాసం అని బట్టే. విశ్వాసం అంటే ఎలా ఉండాలో మీరు ఆలోచించాలి. ఏదో మన కార్యం జరిగితే విశ్వాసం, కార్యం జరగకపోతే అవిశ్వాసులుగా ఈరోజు మారిపోయే జాబితా ఉంది. దేవుడు మేలు చేస్తే ఒక రకంగా, మేలు చేయకపోతే ఒక రకంగా. పెళ్లి చేస్తే దేవుణ్ణి నమ్ముతాం, పెళ్లి చేయకపోతే దేవుణ్ణి నమ్మం. బహుమానం ఇస్తే దేవుణ్ణి నమ్ముతున్న, బహుమానం ఇవ్వకపోతే దేవుణ్ణి నమ్మటం లేదు. ఇది సరైన విశ్వాసం అన్నటికి కాదు ప్రియులారా. దేవుడు విశ్వసించి నువ్వు అడిగితే అన్నీ ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి ఆయన ఎవరు? సమర్థుడు ఆయన. ఈలో విశ్వాసం ఏది? సరైన విశ్వాసం ఆయన ఎదుట కనపరిచి చూసి అడుగు, ఖచ్చితంగా ఆయన ద్వారాలు తెరుస్తాడు అని. మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోతున్నాడు. మోరియా పర్వతం మీదకి వెళ్ళి కట్టెలు సిద్ధం చేశాడు, బలిపీఠం సిద్ధం చేశాడు, కట్టెలు పేర్చాడు. ఇస్సాకుకు కాళ్ళు చేతులు కట్టి అండి ఆ బలిపీఠం మీద నిలవబెట్టాడు. కత్తెత్తి పట్టుకున్నాడు. అరక్షణం లేట్ అయితే ఇస్సాకు తెగి పడిపోవాలి. అబ్రహామా ఆగు అన్నాడు. ఎవరైనా విశ్వాసాన్ని పరీక్షిస్తున్న మనల్ని కన్నా తండ్రి ఇంతవరకు శోధిస్తాడు విశ్వాసంలో. అందుకే ఇది ఎక్కడి వరకు ఉండాలి? ప్రాణం మీదకి, మన ప్రాణం మీదకు వచ్చేస్తున్న విశ్వాసాన్ని ఏం చేయకూడదో తెలుసా? విడిచిపెట్టేసే వారముగా ఉండకూడదు. ఆగు అబ్రహామా, గొర్రెపిల్ల అక్కడ ఉంది, తీసుకొచ్చి నీవు బలి అర్పించు. విశ్వాసము ద్వారా బలి చేయబడాల్సిన అండ్ ఇస్సాకును మరలా తిరిగి పొందుకున్నాడు. అలా విశ్వాసము ద్వారా ఏం చేశారట? అగ్ని గంధకాలను సహితం చల్లార్చేసారటండి. అగ్ని గంధకాలను సైతం షడ్రకు మేషకు అభ్యర్థులు అందులో పడేస్తుంటే లోపల వారికి ఇంట్రుక వాసి కూడా కాలకపోవడానికి కారణం ఏమై ఉంటుందో? విశ్వాసము ద్వారా అగ్నిని కూడా వారు ఏం చేశారు? చల్లార్చారు. 4వ వాడు తిరుగుతున్నాడంట వారి మధ్యలో.
ఎవరు తిరుగుతున్నారు? 4వ వాడు తిరుగుతున్నాడు. అప్పుడు నెబుకద్నెజరు పిలిచాడు, మీరు నమ్ముచున్న దేవుడు మామూలు దేవుడు కాడు. ఇది విశ్వాసం అంటే. దానియేలుని తీసుకువెళ్ళారు, సింహాల బోన్లో వేసేసారు. సింహాల బోన్లో వేసేస్తే సింహాలు చూస్తూ కూర్చుంటాయా? భలే ఉన్నాడు, అందంగా భలే ఉన్నాడు, పొట్టిగా భలే వస్త్రధారణ చేశాడు, భలే అలంకరించుకున్నాడు, ఐబ్రో చాలా బాగున్నాయి. ఇవన్నీ చూస్తుందా సింహాలు? వెళ్ళగానే ఏం చేస్తాయి? కరకరలు ఆడించేవా ఎముకల్ని అండి? అలాంటిది సింహాల ద్వారంలో ఆయన ఏం చేశారట? దానియేలుని పడేశారట. అండ్ సింహాల ద్వారంలో పడేసిన తర్వాత దానియేలు ఏం చేస్తున్నాడు? మోకాళ్ళుని సమయం అయింది, ప్రార్థన చేయాలి. మోకాళ్ళుని పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను ఈ సింహాల బోన్లోని బయటాడేమని కాదు. ఆయనకి వాడుక. ఉదయం 9 గంటలకు ప్రార్థన, మధ్యాహ్నం 1 గంటకి ప్రార్థన, సాయంత్రం 3 గంటలకి ప్రార్థించడం ఆయనకి అలవాటు. అండ్ ప్రార్థన టైం అయిపోయింది. సింహాల గురించి మనం కూడా లెక్క చేయట్లా. తినేస్తే ఎక్కడికి పోతాం? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, గొడవ లేదు అనుకున్నాడు. సింహాల గురించి ప్రార్థించడం లేదు. ప్రభువా, యెరూషలేములో ఉన్న నీ పిల్లలకు విడుదల కలిగించని సింహాల బోనులో ఉండి ప్రార్థిస్తున్నాడు. తినేసినాయా సింహాలు? రాజు కంగారు అయిపోతున్నాడు. అమ్మో, మా ఫ్రెండ్ని అందులో పాడేశారు, తెల్లారేసరికి ఏమి ఉండవు అని కంగారుగా ఉదయం లేవగానే పరుగు నా సింహాల బోన్ల దగ్గరకు వచ్చి చూసేసరికి దానియేలు నిశ్చింతగా ఉన్నాడు. సింహాలు దానియేలు ఎదుట మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాయి. అది విశ్వాసం. సింహాలు ప్రార్థించడం ఏంటండి? ఆయన పట్ల విశ్వాసంతో ఉంటే పరిస్థితులు ఎలాగున్నా ఆయన ఏం చేయగలడు? తారుమారు చేసేస్తాడు. మార్చడం కాదు, తారుమారు చేసేస్తాడు. అందుకే ఏదైనా చేయగలవు, నీకే అసాధ్యం, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదైనా చేసేయగలడు ఆయన. నమ్మటం నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును. అందులో నుండి ఏది తీసేస్తామండి? సమస్తం అన్న పదవులో నుండి ఏది తీసేస్తాం? రోగం తీసేస్తావా? గర్భఫలాన్ని తీసేస్తావా? వివాహాన్ని చేయలేడని తీసేస్తావా? అండ్ నీకు అది ఆస్తిని ఇవ్వలేడని తీసేస్తావా? ఏది తీసేస్తావు? సమస్తమును ఆయనకి ఏటట సాధ్యమే. నమ్మాలి. బలంగా మనం నమ్మి విశ్వసిస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేయగలడు? సమస్తానికి మనల్ని అండ్ ఎత్తైన కోట మీద మనల్ని ఆయన ఏం చేస్తాడు? నిలబెడతాడు. మీకు ఒక మాట చెప్తాను ప్రియులరా, యేసుక్రీస్తు కన్నా ఎక్కువ శ్రమలు మనం అనుభవించామంటారా? మరి ఆయన ఎంత విశ్వాసవీరుడండి. నా తండ్రి చిత్తానుసారముగా నేను భూమి మీద ఏదైనా నెరవేర్చాలి. అమ్మో, మహాశ్రమ అనుభవించేసాడు. అండ్ ఆయన కొరడాలతో కొడుతున్నా ఆయన ఎక్కడ దూషించలేదు. ఆయన బళ్ళాలతో పొడుస్తున్నా ఎక్కడ ఆయన నోరెత్తి ప్రభువా ఏంటి నాకు ఈ శిక్షను ఎక్కడ ఆయన ఆయన తండ్రికి మొరపెట్టి ప్రార్థించుకోలేదు. కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారు, ఉమ్మువేతలు వేశారు, వస్త్రహీనుణ్ణి చేశారు. అండ్ ఆయన అరిచేతితో జబ్బల మీద వీపు మీద చరిచి నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పమన్నారు. ఇంతకన్నా శ్రమ ఏముంటుందండి? ఇంతకన్నా అవమానం ఏముంటుంది? అండ్ బట్టలు ఇప్పి రోడ్డు మీద తిప్పుతుంటే ఇంతకన్నా అవమానం ఏముంటుంది? అయినా ఆయన ఎక్కడ చిన్నబుచ్చుకోలేదు సుమా. విశ్వాసంలో ఎక్కడ తొలగిపోలేదు సుమా. అయ్యో నన్ను కొడుతున్నారే, నన్ను కొడుతున్నప్పుడు నా తండ్రి ఏమైపోయాడయ్యా అని తండ్రికి ప్రార్థన చేసి అర్జెంటుగా దేవదూతల సెక్యూరిటీని పంపించి అన్నాడా? నేను ఈ క్షణాన్న వేడుకుంటే 12 శానా వ్యూహముల కంటే ఎక్కువ సెక్యూరిటీ నాకు వస్తుంది. అంటే 72,000 మంది దేవదూత గణాలండి ఆయన సెక్యూరిటీ. నీకు ఒకటి ఇచ్చాడు సింగిల్. మార్గం మధ్యలో యెహోవా దూత నీకు ఏం చేస్తుంది? కాపుదలుండి రక్షిస్తుంది. నీకు ఒకటే. ఆయనకి ఏ కేటగిరీ? జట కేటగిరీ కూడా కాదు, దాన్ని మించి 72,000 మంది సెక్యూరిటీ. అని వీళ్ళెవరు? మనుషులు కాదు, దేవదూతలు. ఒక దేవదూత దిగితేనే భూమిని తలక్రిందులు చేసేయగలదు. అలాంటిది 72,000 మంది సైన్య సమూహాలంటే మాట్లాడండి. ఆయన అంత ప్రముఖుడా? అందుకే ప్రముఖులకే సెక్యూరిటీ ఉంటుంది, మనకు ఉంటుందండి. మన వెనకాల గన్మన్స్ ఉంటారా? మనకి వెనకాల ఆవిడ ఒకటి జతరమ్మంటే ఆవిడ ఇస్తే వస్తాను రాయి 90 అయింతావా అని అడుగుతాడు. ఆడికి 90 అయితేనే కానీ ఇటు మనకి జత రాడు. లేకపోతే ఏమి తాగరాడు అయితే బిర్యానీ ఇప్పిస్తావా అని అడుగుతాడు. ఏదో ఇప్పించకపోతే వాడు మనకి సెక్యూరిటీగా రాడు. ప్రధానులకైతే ఎదరొక్కారు వెనకాలొక్కారు వెళ్తుంది, ఆయనకి అడగక్కర్లా. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ భద్రత చూసుకోవడం వారికి ప్రాముఖ్యం కనుక వారి భద్రత చూసుకోవడం. అదే యేసుక్రీస్తు భద్రత కూడా అండి. 72,000 మంది సైన్య సమూహాలంటే మాట్లాడండి. అని ఇంతమంది సెక్యూరిటీ ఉన్న ఆయన కొడుతున్నారు. అయినా ఆయన కాపాడడానికి ఏ దేవదూత గణాలు ఆయన దగ్గరికి రాలా. ఇదేంటి ప్రభా, నేను అసలు ఎందుకు వచ్చానో నీకు తెలీదా?
నేను ఎందుకు బలియాగం అవ్వడానికి వచ్చానో నీకు తెలియదా? ఎలాంటి శిక్ష అనుభవిస్తానో నీకు తెలియదా? నన్ను కాపాడకుండా ఏం చేస్తున్నావయ్యా అని అడిగాడా? అడగలా. విశ్వాసాలకు కర్త ఆయన. విశ్వాసంకు తండ్రి ఎవరు? అబ్రహాము. విశ్వాసానికి అసలు కర్త ఎవరు? యేసుక్రీస్తు అండి విశ్వాసానికి కర్త అయిన. అందుకే ఎక్కడ అడగటం వల్ల అడిగితే నీకు మాదిరి ఎవరు చూపెడతాడు? మరి అడిగేసాడు అనుకోండి, నీకు ఇలాంటి భయంకరమైన శోధనలు నీకు ఎదురవుతాయి, మరి నీకు మాదిరి ఎవరు? అందుకే ఆయన అడగట్లా. కొడుతున్నారు, తిడుతున్నారు, ఉమ్మివేతలు వేస్తున్నారు, భయంకరంగా హింసిస్తున్నారు, వడ్రంగి కుమారుడు దిగమంటున్నారు, 3 దినాల్లో దేవాలయాన్ని పడగొట్టి తిరిగి కడతానన్నవాడా, నీ మాట ఎక్కడ, నీ ప్రవచనం ఎక్కడ నెరవేరిందయ్యా? నువ్వు దొంగ ప్రవక్త అన్నారు, దెయ్యం పట్టినవాడు అన్నారు, తిండిపోతు అన్నారు, తాగుబోతు అన్నారు అని అవహేళన చేశారు. కానీ తల్లిదండ్రులు ఇంట్లో చేర్చుకోలే ఆయన్ని. సహోదరులే ఇంటికి రానవలా, అరే నీకు పిచ్చి పట్టింది, నువ్వు వెళ్ళి బయట వెళ్ళి ఈ కార్యాలన్నీ, ఈ స్వస్థత కార్యాలన్నీ బయట చేయని ఆయన్ని చేదరించేస్తే ఎక్కడ ఎవరి గురించి ప్రభావాలు చంపే ప్రభు అనే ప్రార్థన ఆయన మనకి కనబడదు. గెంటేస్తే అండ్ చివరిగా ఆయన కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మివేతలు గోల్గొత్తా పరిసర ప్రాంతాల గుండా భారభరితమైన సిలువ ఆయన మీద పెట్టి ఏం చేస్తున్నారు? గోల్గొత్తా పరిసర ప్రాంతాల గుండా ఆయన నడిపిస్తున్నారు. రక్తం, ఒంటిలో ఉన్న రక్తం అంతా కారిపోయింది ప్రియులారా. ఆఖరిగా ముళ్ళ కిరీటం అండ్ సిలువ మీదకి తీసుకెళ్ళి ఆ చేతిలో మేకు, ఈ చేతిలో మేకు, ఈ 2 కాళ్ళల్లో ఒక మేకు అండ్ అంతగా చాలదని ఆఖరిగా నువ్వు దైవ కుమారుడు అని నిరూపించుకోవాలంటే బ్రతుకున్నాడా లేదో చూసి రమ్మన్నప్పుడు ఆయన బళ్ళెం తీసుకుని పక్కలో భయంకరమైన బళ్ళెం పోటు అయినా ఆయన ఎక్కడ మాట్లాడి ఎవరిని శపించినట్టుగా మనకి బైబిల్లో కనబడదు. పైపెచ్చి ఏమన్నాడో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. అది కదా విశ్వాసం అంటే. వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని అందరిని చంపేమన్నాడా? క్షమించమన్నాడు. అండ్ ఆ టైంలో సముద్రం అల్లకల్లోలంగా మారిపోలేదా? భయంకరమైన భూకంపం కలగలేదా? కొండరాళ్ళని, యెరూషలేము ప్రాంతంలో ఉన్న కొండరాళ్ళన్నీ అండ్ దిగుపడిపోలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అండ్ ఆయన్ని సిలువలో నుండి తప్పించేసుకోవాలంటే తప్పించేసుకోలేడా? వీళ్ళందరినీ ఒక గాలి తుఫాను చేత పోలేనోలేడా? కోరాహు కుమారుని భూమి నుంచున్న చోటే భూమి నెరలు విడిచి భూకంపం వచ్చి భూమి మింగేస్తే అండ్ ఆయన సిలువ వేస్తున్న వారిని, కొరడాలతో కొడుతున్న వారిని భూకంపం రప్పించి ఆయన మింగించేయలేడా? అయినా ఆయన ఆ ప్రార్థన ఎక్కడా కూడా చేయలేదు. విశ్వాసానికి ఆయన ఎవరు? కర్త. విశ్వాసానికి కర్త. అని ఇంకా ఆఖరిగా ఆయన మరణిస్తూ కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు, తండ్రి నీ చిత్తమే నెరవేరాలి కానీ నా చిత్తం నెరవేరటానికి కుదరదయ్యా. ఈ ప్రార్థనలు కావాలి ప్రియుల. నీ చిత్తమే, నన్ను ఏం చేసినా నీ చిత్తమే, అందరాలు ఎక్కించినా నీ చిత్తమే, వస్త్రహీనుడిగా ఉంచినా నీ చిత్తమే, ఆహారం పెట్టినా నీ చిత్తమే, పెట్టకపోయినా నీ చిత్తమే. దరిద్రుడైన లాజరుకి ఆహారం ఇవ్వాల, అయినా విశ్వాసం కలిగి ఉన్నాడండి. యెషయాకి ఆవిడ వ్యభిచారం చేస్తున్న స్త్రీని భార్యను వివాహం చేసుకోమంటే వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం చేసుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కనుక వివాహం చేసుకున్నాడు. ఇలా వారి విశ్వాస జీవితాలు, వారి విశ్వాస జాబితాను మనం తరచి చూస్తున్నప్పుడు అమ్మో వారికి ఉన్న విశ్వాసంలో మనకి ఆ పాటి విశ్వాసం కూడా లేదు. మనకు శోధనలు వస్తే చర్చి మారిపోతాం, మనకి ఏదైనా కార్యం జరగకపోతే ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం, మనకి ఏదైనా దేవుడు ఇవ్వకపోతే మరలా అర్జెంటుగా కారో బైకో తీసుకుని ఇటుగాని అటుగాని అమ్మో మన తిరువాట్లు ఇన్నన్నీ కాదు. విశ్వాసము, స్థిరత్వం కలిగి అని నమ్మకంగా ఆయన దగ్గర పనిచేయి. ఇవ్వటం లేదా? ఇస్తాడని నమ్మకంగా ఉండు. నీ విశ్వాసాన్ని ఆయన చూడాలి కదా. ఇక్కడ ఇవ్వటం లేనప్పుడు ఇంకొక దిక్కి వెళ్ళిపోతే ఇస్తాడా? నీలో అక్కడ విశ్వాసం బాగుంటుంది, అక్కడ కూడా 2 వారాలకు ఇవ్వలేదు అనుకోండి, అరే ఇక్కడ కూడా ఇవ్వట్లేదు, ఇంకో బలమైన ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకుంటారా? నువ్వు బలహీనుడు తప్ప ఆయన ఎప్పుడు కూడా బలవంతుడే. కనుక ఆయన యేసుకు మరణం అయిపోయినంతటి వరకు ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఇక మరణం కంటే బలమైనది ఇంకేముంటుంది చెప్పండి ప్రియులారు? అందుకే మన శ్వాస ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? విశ్వాసంలో స్థిరత్వం కలిగే వారిగా ఉండాలి. ఒకసారి నమ్మాలి, నమ్మిన తర్వాత ఆయన నాగటి కాటి మీద చేయి పెట్టి మరెన్నటికి నీ వెనుక తిరగకూడదు. అన్నీ ఇచ్చాడు, మరలా అన్నీ తీసుకుపోయాడు. యేసునామాన్ని నేను వదిలేస్తున్నాను అన్నాడా యోబు? ఆయనకి ఏం చెప్పాడు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. భార్య వచ్చింది దౌర్భాగ్యురాలు, ఏమంది?
విడిచిపెట్టాక దేవుడా 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 అని ఏడుస్తావు. ఎట్టుకు నీ దేవుడు నీకేం చేశాడు? కొడుకులు చచ్చిపోతుంటే కాపాడా? ఎట్లు చచ్చిపోతుంటే కాపాడా? పనివారు చచ్చిపోతుంటే కాపాడా? నీ కుమారులు ఒకటి తర్వాత ఒకడు పిడుగు లాంటి వార్తలండి, గర్భవాసాన్ని పుట్టిన కొడుకులు అందరూ చేస్తుంటే కాపాడా? ఇంకెందుకు వదిలేవయ్యా అందే. వదిలేవయ్యా అందే. నీకెంత రోగం వచ్చి ఇలాంటి చిలపెంకులతో గోక్కుని ఆ మంట సహించలేక ఆ బూడిద వేసుకుంటుంటే నిన్ను కాపాడా? ఇంకెందుకు దేవుడో దేవుడో దేవుడు అంటున్నావు? దేవుణ్ణి దూషించి నువ్వు కూడా ఎవరో వేసుకుని చావచ్చు కదా అందే. దీనికి గట్టిగా ఉన్నాడు. ఎవరో వేసుకుని సావచ్చు కదా అందే. అయ్యి బాబోయ్, ఇన్ని మాట్లాడేసింది మా ఆవిడ, నేను కూడా ప్రార్థనకి వెళ్ళనండి అని ఆవిడతో పాటు అని తందానా తాను తందానా అన్నట్టు జోగి జోగి రాసుకుంటే ఏమి రాలద్దంట ఆఖరికి, అదే తప్ప ఇంకేమీ ఉండదు. కనుక అని ఆవిడ ఏం చేసిందట? దూషించే అనగానే అప్పుడు యోబు గారు కూడా జాగ్రత్తగా సంకలో బైబిల్గా ఎక్కడో పడేసి మేము పూజలోకి పోతున్నామని పూజలోకి వెళ్ళిపోయాడేంటి. యెహోవా ఇచ్చెను, యెహోవా మరలా తీసుకు ఆయన ఇచ్చి ఆయన అట్టుకుపోతే నీకేంటే ఇంత గొడవ? చస్తే నువ్వు ఊరేసుకుని చావు కానీ అని చావమంటావేంటి అన్నాడు. చస్తే నువ్వు చస్తే పేడ వదిలిపోతే ఆయనకు ఒక ఆత్మ, నీలాంటి ఆత్మ ఇక్కడ ఉంటే చాలా ఆత్మలు పాడు చేసేస్తావు నువ్వు. కనుక నువ్వు ఉండకు, నువ్వు వెళ్ళి ఊరే చేసుకో అన్నాడు. దేవుడి నామానికి మహిమ కలిగింది కాకండి నీకు ఏమర్థమైంది? నాకు అలాగే అర్థమవుతుంది. నువ్వు ఉండకే, నువ్వు వెళ్ళి ఊరే చేసుకో అన్నట్టు అర్థమవుతుంది నాకు. అప్పుడే కదా దేవుడి నామానికి మహిమ. ఇది ఉన్నంతసేపు మహిమ రానిస్తుందా? ఇది గుర్తు చేస్తుంది, అది గుర్తు చేస్తుంది, అది గుర్తు చేస్తుంది, ఏదో ఎట్టు పుల్లట్టు పొడుస్తూనే ఉంటుంది యోబుని. మర్చిపోతున్నాను అని ఒకవేళ మిమ్మల్ని ఎవడో ఒకటి పక్కోడు, ఆ పక్కోడు, ఈ పక్కోడు, ఆ పక్కోడు యోబు భార్యలాగా మిమ్మల్ని కూడా పుల్లెట్టి ఏం చేస్తూ ఉంటారు? పొడుస్తూ ఉంటారు. మనం తిరిగి ఆండి పొడిచేవాడుగా ఉండాలి తప్ప మనం ఈ పోటీకి అమ్మోయ్ బాబోయ్ అనేవారుగా ఉండకూడదు. అలా పొడిపించుకోకండి. ఎప్పుడు పొడిపించుకోమంటే వాక్యంలో స్థిరత్వం కలిగిన వారమైతే మనం ఆ దెబ్బలు తినం. అందుకే అన్నీ ఇచ్చాడు, అన్నీ ఆయనే తీసుకుని పోయాడు అన్న తర్వాత మళ్ళీ అన్నీ ఇచ్చాడా ఇవ్వలేదా? ఈసారి నూరంతలుగా ఇండ్లు, నూరంతలుగా గొడ్లు, నూరంతలుగా భార్యలు అని నూరంతలుగా 100 మందిని చేసుకున్నాడు అనుకున్నారు. అప్పటికంటే మరీ అందమైన భార్యను ఆయన చేసుకున్నాడు. అప్పటికంటే మరీ అందమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చే బిడ్డలు, కుమారులు ఆయనకి కలిగారు. ఎంత సంపద కోల్పోయాడో దానికి రెట్టింపు సంపద ఆయన తెచ్చుకున్నాడు. ఊజు పట్టణం అంటే మస్కట్ దేశం. మస్కట్ దేశంలో ఇప్పటికీ యోబును కొట్టిన మగాడు ఇప్పటికీ పుట్టలేదట. అది ఆయన వాగ్దానం. ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉంటే అలా నిలబెడతాడు ప్రియులారా. అది ఆయన వడంబడిక. ఇప్పుడుకున్న రాజులు కూడా ఏమంటే యోబుకున్న ఆ ఘనత ముందు ఇప్పుడున్న రాజులు కూడా ఎవడు సరిపోడు, అక్కడ ఉన్న మస్కట్ రాజులు కూడా ఎవడు సరిపోడు. అలాంటి ధనధాన్య విస్తార అన్ని సమృద్ధులు కలిగించేసి ఇదిగో నా కుమారుణ్ణి నేను ఆశీర్వదించాను. ఎందుకో తెలుసా? ఎప్పుడు రక్షించబడతామో తెలుసా? ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? అపోస్తలుల కార్యాలు ఏమన్నాడు? విశ్వాసం ఉంచుట ద్వారానే ఏం పొందుకుంటారు? నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. విశ్వాసం ఉంచితేనే నీకు గర్భఫలం, విశ్వాసం ఉంచితేనే నీకు వివాహం, విశ్వాసం ఉంచితేనే నీకు శోధనల నుండి విడుదల, విశ్వాసం ఉంచితేనే ఆర్థిక ఇబ్బందుల నుండి నీకు విడుదల కలగటం లేదంటే అనా దేవుడి చేతకానుడనా? దేవుడు ఎప్పటికీ ఆయన అలాంటి వాడు. ఆయన ఏదైనా చేయడానికి ఆయన ఎవరంట? సమర్థుడు ఆయన. కనుక అలాంటి సమర్థుడైన దేవుణ్ణి మనం విశ్వసించిన దేవుణ్ణి ఏ దశలోనూ విడిచిపెట్టేవారుగా ఉండొద్దు. మనకు ఉన్నా లేకపోయినా, ఆయన కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, సంపదలు మన దగ్గర అని విస్తారముగా ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ప్రభువునందు ఆనందించే వారముగానే ఉండాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు ఆయన వినుకుడులో ఆశీర్వదించి దీవించునుగాక. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా, ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా, కాలు జారి పోదేము, అదరి బెదరి పోదేము, కాలు జారి పోదేము, అదరి బెదరి. అందరూ మోకాళ్ళు వేద్దాం ప్రియులారా. మోకాళ్ళు వేసి దేవుణ్ణి ఆరాధించేవారు వెళ్దాం ప్రియులారా.
ఉండుమా నీ విశ్వాసము బలమైనచో ఆనందమే ఓ విశ్వాసి నీవు నిలకడ లోకజనులలో అపాది ఏమి చేయును పుల్ల అడవులలోనా నిన్ను విడిచి పోదునేమో విశ్వాసము బలమైనచో ఆనందమే నీ విశ్వాసము బలమైన ఆనందమే ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా ఓ విశ్వాసి ఉండుమా భార్య నిన్ను విడను తల్లి తండ్రులు దోషించిన కన్న బిడ్డలు కాదనినా ఎవరు నిన్ను ఏమనినా నీ విశ్వాసము బలమైనతో ఆనందము నీ విశ్వాసము ఆనందమే ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా ఓ విశ్వాసి కాలు జారి పోదేమో అదరి బెదరి పోదేమో కాలు జారి పోదేమో అదరి బెదరి విశ్వాసము బలమైనదో ఆనందమే అందరూ కూడా పాడతాం ప్రియులారా. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా ఓ విశ్వాసి కాలు జారి పోదేమో అదరి బెదరి పోదేమో కాలు జారి పోదేమో అదరి పోదేమో విరోధ సాను యుద్ధము చేయగా నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయగా ఓ విశ్వాసి నీవు ఉండుమా దేవుడు నామానికే మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి అయా నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. విశ్వాసం మాలో శ్వాసం ఉన్నంత వరకు ఉండాలని విశ్వాసంలో ప్రభు శ్రమ అయినా ఇరుకైన ఇబ్బంది అయినా ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నా సరే అయా మరణ పర్యంతరము వరకు మా విశ్వాసాన్ని కోల్పోకూడదని లేఖనంలోని భక్తుల జీవితాలను బట్టి నీ పిల్లలకు వివరించాను. ఎంతమంది విని గ్రహిస్తున్నారో నాకు తెలియదు, కానీ విన్న ప్రతి బిడ్డలోని వాక్యాన్ని పదిలము చేయండి. విన్న ప్రతి బిడ్డలోని వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయమని అడుగుతున్నాను. దేవా బిడ్డలైన వారందరిని ఆశీర్వదించండి ప్రభా. సమస్త బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయా వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలు, దినసరి కూలి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఇదిగోనైనా గల్ఫ్ దేశాల్లో ఉన్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా బంధువులను, రక్త సంబంధికులందరినీ విడిచిపెట్టి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పనిచేస్తున్నారయ్యా. నీ బిడ్డలను ఆశీర్వదించండి. అక్కడ నాన్నవారు ఆదరించేవారు ఉండరు కనుక నీ బిడ్డల పట్ల ఆదరణ కలిగి ఆదరణ చూపించమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగోనైనా బయట దేశాల్లో నీ బిడ్డలు ఉద్యోగస్తులు ఉన్నారు ప్రభు, బిడ్డలను ఆశీర్వదించండి. యవనస్తులని నీ పిల్లలు ప్రభు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వారి ఫలభరితము చేయండి. దినసరి కూలీల నిమిత్తం హైదరాబాద్ ప్రాంతంలో నీ బిడ్డలు ఎందరో ప్రభు ఇదిగోనైనా సంఘం నుండి బయలువెడిన వారు ఉన్నారు.
వారి చుట్టూ మీ కంచి కాపుదల అగ్ని ఉంచి ప్రభువా వారిని కూడా కాచి దాచి కాపాడండి అయ్యా. ఇక్కడికి వచ్చిన బిడ్డల్లో శోధనల కొరకు, ఇరుకుల కొరకు, ఇబ్బందుల కొరకు వచ్చిన బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి విధమైన శోధన యేసు నామములో లయపరిచి ప్రభువా బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. అనేక వ్యాధులు, అనేక రోగాలు, అనేక శరీర బలహీనతలయ్యా వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. పేరు పేరు వరుసలు చేయడానికి సమయం లేదు కనుక అయ్యా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ముఖ్యంగా నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. అన్యజనుల్లో నీవు అవమానము పొందే దేవుడు కాదయ్యా. ఇదిగో ప్రభు అన్య జనాంగం మధ్య నువ్వు పేరు పొందాలయ్యా ప్రభువా. ఇదిగోనైనా ఆ ప్రాంతంలో ప్రభువా నువ్వు చేస్తున్న ఘనమైన కార్యాన్ని బట్టి, బిడ్డకు ఇదిగో ప్రభా నువ్వు చేయబోయే ఘనమైన కార్యాన్ని బట్టి తండ్రి ఇదిగోనైనా నువ్వు అక్కడ ఘనత పొందమని అడుగుచున్నాను ప్రభా. నువ్వు ఏదైనా చేయడానికి సమర్థుడు అని మేము పరిపూర్ణంగా నమ్ముచున్నామయ్యా. ఇది నువ్వు మాత్రమే వెళ్ళగొట్టగలవు, నువ్వు మాత్రమే దీన్ని పారదోలగలిగే దేవుడు ప్రభు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అవి చుట్టూ నీ అగ్ని గంధకాలు ఉంచండి, అవి చుట్టూ నీ పరిశుద్ధాత్మ అగ్ని ఉంచండి. ఇదిగో నేను అపవాది శక్తిని ప్రభు నీ అగ్ని గంధకాలలో కాల్చమని అడుగుచున్నాను. తూర్పు నుండి పడమటికి అంత దూరము దాన్ని పారద్రోలండి ప్రభు. ఇదిగోనైనా బిడ్డకు గొప్ప ఆదరణ కలిగించండి. ఎముకలకు, నరాలకు ప్రభు, లోపల అంతర్గత అవయవాలకు జీవాన్ని పోయమని అడుగుచున్నాను. జీవాధిపతివైన దేవ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి ప్రభువ బిడ్డల ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే తెచ్చుకోమని అయ్యా. ఇదిగోనైనా సరోజిని గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ మెళనాలను ముట్టండి ప్రభు. ఇదిగోనైనా నరాలు అరిగి ఉన్నాయన్నారు ప్రభు. ఇదిగోనైనా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభు లోక వైద్యం కంటే నీ పరమ వైద్యం గొప్పదయ్యా. ఇదిగో నేను లోక మెడిసిన్స్తో పాటు ప్రభు నీ పరమ దీవెన, పరమ ఆశీర్వాదము పెట్టుకొంచండి. నీ మహిమ బిడ్డ మీద ఉంచమని అడుగుచున్నాను. ఇదిగో నీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ దేవదూత గణాలతో ఆ మెల్లను దర్శించండి ప్రభు. మీ దేవదూత గణాలతో బిడ్డను ముట్టమని అడుగుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అగ్ని ఆ బిడ్డ మీద దింపండి అయ్యా. శిరసు నుంచి సిరిపాదాల వరకు ప్రభు ఆ మెల్ల నరాలకు జీవాన్ని పోయమని అడుగుచున్నాను ప్రభా. నీకు సమస్తము సాధ్యమే కదయ్యా ప్రభా. ఇదిగో ఇంకా అనేక శరీర బలహీనులు ఉన్నారు ప్రభా, బలపరచండి అయ్యా. ఇదిగో సీత పెద్దమ్మ గారు అమ్మాయిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ మనసును మార్చండి, ఆలోచనలు కట్టండి, చెడు తలంపులు తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. బిడ్డకు ఇదిగోనైనా పూర్వ వైభవాన్ని తీసుకురమ్మని అడుగుచున్నానయ్యా. బిడ్డను తాకండి ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మ వెలుగుతో ప్రభా బిడ్డను తాకి ప్రభా. ఇదిగో బిడ్డకు ఇదిగోనైనా సాతాను అంధకార శక్తుల నుండి విడుదల కలిగించమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా బిడ్డకు మారు మనస్సు కలిగించండి, అనాలోచనలు తీసివేయండి ప్రభువా. ఇదిగోనైనా నీ నామంలో ఉన్నతంగా నిలబడే బిడ్డ, మీరంటే విశ్వాసము కలిగిన బిడ్డ ప్రభువా. ఇదిగోనైనా నీ అందు భయభక్తులు కలిగిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. మరల వారానికి నీ బిడ్డను సన్నిధాన వర్తనాలను చేయి ప్రభువా. ఇదిగోనైనా ఆకలిని పుట్టించండి అయ్యా. నరాలకు జీవాన్ని పోయమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా వివాహం లేని వారికి వివాహాలు సిద్ధపాటు చేయండి. గర్భఫలాలు లేని బిడ్డలు గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. ఆశ కలిగి ఉన్నారు ప్రభువా. ఏనాడు సిద్ధపరిచావో, ఏ కాలానికి సిద్ధపాటు చేసి ఉంచావో ప్రభువా, నీ మీదే భారం తండ్రి. ఇదిగో నీ బిడ్డల సమస్త చింత యావత్తు తీసి వారికి నోటి నిండా నవ్వమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగోనైనా అయిన అనేక భయంకరమైన బలహీనతలు ప్రభువా, ఆ బలహీనతలను తీసివేయండి. ఇదిగోనైనా గృహాలు ఆర్థిక రుణాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారిని ముట్టి తట్టి లేవనెత్తి ప్రభువా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా ఇదిగోనైనా ఇంకా నేను ప్రార్థించాల్సిన అనేక అంశాలు ఉన్నాను ప్రభువా. నీ చిత్తానికి విడిచిపెడుతూ ప్రతి విషయాన్ని మీరు పరిగణలోనికి తీసుకొని ఆశీర్వాదాలతో బిడ్డలను నింపమని అయ్యా. చేరువచ్చిన కళ్యాణిని, రాజేష్ను ప్రభువా మీరు ఇచ్చిన బహుమానాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఇదిగోనైనా చిన్ననాటి నుండి బిడ్డ నీ బాల్యదశ నుండే నీ నామాన్ని ఎరగాలి ప్రభా. బాల్యదశ నుండే నీ మాటలు వాడికి వినిపింపజేస్తే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అన్నావు ప్రభా. భర్తలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ నామంలో ఎలా పెంచాలో తగిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఫలభరితమైన జీవితాన్ని బిడ్డలిద్దరికి కూడా అనుగ్రహించమని నీ చేతుల్లోనే పెడుతున్నాను అయ్యా. నేను ఇంకెవరినైనా మరిచుంటే సమస్త బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగించు. జరగనయ్యున్న కార్యక్రమం అంతట్లో మీ సహాయ సహకారాలు అందించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దీనులు, మలుపులు, ఆ భాగ్యులు ఎన్నికలేని వాళ్ళం ప్రభువా. ఈ సేవకు మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. ఇదిగో మమ్మల్ని కూడా కాచి దాచి కాపాడి భద్రపరచమని సమస్తాన్ని మీకు లోపరుచుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.